These words were spoken just a couple of days before he went to the cross. ఆయన సిలువకు వెళ్ళక మునుపు కొన్ని రోజుల క్రితం ఈ మాటలు చెప్పారు. And then he'll be delivered up to crucifixion. ఆ తర్వాత ఆయన సిలువ వేయబట్టుకు అప్పగించబడ్డారు. And the chief priests and elders had gathered together in the court of the high priest, and they had already plotted to seize Jesus by stealth and to kill him. ప్రధాన యాజకులు పెద్దలు ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయం చేత పట్టుకుని చంపవాలని ఏకమై ఆలోచన చేశారు. But they were saying not during the festival, lest there riot occur among the people. అయితే ప్రజల్లో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకున్నారు. Well, it's very interesting to see how religious people who claim to be servants of God and supposed to be the representatives of God among the people can scheme together to hurt a prophet of God. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మత సంబంధమైన నాయకులు దేవుని సేవకులమని చెప్పుకుంటూ ప్రజలకు దేవుని ప్రతినిధులమని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా కలిసి మాయోపాయం చేస్తూ ఉన్నారు ఒక ప్రవక్తని గాయపరచడానికి, ఒక ప్రవక్తని ఇబ్బంది పెట్టడానికి. It happened in Jesus' time. It happens even now. యేసుక్రీస్తు ప్రభు ఉన్న సమయంలో అది జరిగింది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. Where religious people get together and scheme and plan to hurt God's true servants. దేవుని యొక్క నిజమైన సేవకులను గాయపరచడానికి ఈ మత సంబంధమైన నాయకులందరూ కూడి వచ్చి కపటోపాయాలు చేస్తూ ఉంటారు. But it does not succeed. కానీ వాళ్ళు విజయం పొందలేరు. It does not succeed. కానీ వాళ్ళు విజయం సాధించలేరు. See, they may hurt him physically, but they will only fulfill God's perfect plan for that person. వాళ్ళు భౌతికంగా గాయపరచొచ్చేమో కానీ ఆ వ్యక్తి ఎడల వారు కేవలం దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికనే నెరవేరుస్తున్నారు. Any true servant of God who really seeks to follow Jesus will find similar experiences to what Jesus experienced as well. ప్రభువుని వెంబడించాలనుకునే ఏ నిజమైన దైవ సేవకుడైనా ప్రభువు ఏదైతే అనుభవించారో దాన్ని అనుభవిస్తారు. Religious people, the top religious people, may hate you. మత సంబంధమైన నాయకులు నిన్ను ద్వేషించవచ్చు. And they may scheme and do all types of things in order to get at you in some way or to trouble you in some way, take you to court. నిన్ను ఏదో ఒక విషయంలో పట్టుకోవటానికి లేకపోతే నిన్ను ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టడానికి నిన్ను కోర్టులకు తీసుకువెళ్ళవచ్చు. ఆ విధంగా కపటోపాయములు చేస్తారు. And they scheme and manipulate things in order to take you to court. వాళ్ళు నిన్ను కోర్టుకు తీసుకువెళ్ళటానికి కపటోపాయాలు చేస్తారు, ఎన్నో అబద్ధాలు చెప్తారు. There'll be bribery, corruption, all types of things. లంచాలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తారు. But God, who's watching the whole thing, will turn their plans into foolishness. కానీ దీన్నంతటినీ చూస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వాళ్ళ బుద్ధిహీనతగా మారుస్తాడు. That's a wonderful thing. ఇదెంత అద్భుతమైన విషయం. We can actually pray for that. దాని గురించి మనం ప్రార్థన చేయొచ్చు. నిజానికి We read that when one of David's friends called Ahithophel had left David and joined up with his rebellious son Absalom. దావీదు స్నేహితుడైన ఒక వ్యక్తి అహీతోఫేలు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్న దావీదు కుమారుడైన అబ్షాలోము యొద్దకు చేరతాడు. You read in the Old Testament that someone prayed, Lord, turn the counsel of Ahithophel to foolishness. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఓ దేవా, అహీతోఫేలు ఆలోచనలను ఆయన యొక్క బుద్ధిహీనతగా మార్చమని. And God did that. దేవుడు ఆ విధంగా చేశాడు. And the plan and scheme to kill David did not succeed. దావీదును చంపటానికి వాళ్ళు ఏ విధమైన ఆలోచనలు అయితే చేశారో అవి నెరవేర్చబడలేదు. The king's heart is in the hand of the Lord. Everybody's heart is in the hand of the Lord. రాజుల హృదయాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ప్రతి మనిషి యొక్క హృదయం కూడా దేవుని చేతిలోనే ఉంది. He can make people act in a certain way when they try to harm you. ప్రజలు నీకు హాని చేయటానికి వచ్చినా కూడా దేవుడు వారు ఒక విధంగా ప్రవర్తించేటట్లు చేయగలడు. He will not allow the godly to be touched without his permission. తన అనుమతి లేకుండా దైవభక్తి కలిగిన వారిని ముట్టుకోవటానికి ఎవరిని కూడా దేవుడు అనుమతించడు. Of course, finally when the time came, God allowed them to kill Jesus. చివరికి ఆయన సమయం వచ్చింది కాబట్టి యేసు ప్రభువుని చంపటానికి వేరే వారిని దేవుడు అనుమతించాడు. To kill Paul and the apostles, etc. వాళ్ళు పౌలును చంపారు, అపోస్తలులను చంపారు. But not before God's time. కానీ దేవుని సమయం కంటే ముందుగా కాదు. It's very, very important to understand that. దాన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Very often you read in the Gospels, my hour is not yet come.
తరచుగా మనం సువార్తలో చదువుతూ ఉంటాం, నా గడియ ఇంకను రాలేదు. So here were all these people scheming and all that, but they could not do it until God's time. ఇక్కడ మత నాయకులందరూ కూడా కపటోపాయములు చేస్తున్నారు, కానీ దేవుని యొక్క సమయం కంటే ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. I want you to see in this connection Acts of the Apostles in chapter 2. దీనికి సంబంధించి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక విషయం మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. In Acts of the Apostles chapter 2, Peter, filled with the Holy Spirit, says these words concerning Jesus the Nazarene. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నజరేయుడైన యేసు క్రీస్తు గురించి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నారు. There are a number of things he reveals here about his ministry. తన పరిచర్య గురించి ఆయన అనేక విషయాలను ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. Acts chapter 2 verse 22, Jesus of Nazareth, a man attested to you by God with miracles and wonders and signs which God performed through him in your midst. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను, ఇది మీరే ఎరుగుదురు. So that's the first thing Peter says, inspired by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పేతురు చెప్పిన మొట్టమొదటి మాటలవి. That the miracles that Jesus did were not primarily examples for all of us to follow. యేసు చేసిన అద్భుతములు ప్రాథమికంగా మనం చూసినట్లయితే అవన్నీ మనము కూడా ఆ విధంగా చేయాలని మాదిరిగా ఉంచబడినవి కాదు. Because in the history of the Christian faith, nobody has ever been able to have the type of healing and miraculous ministry that Jesus had. క్రైస్తవ విశ్వాస చరిత్రలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు కానీ లేక స్వస్థతలు కానీ మరలా ఇంకొకరు అదే విధంగా చేసినట్లుగా చరిత్రలో మనం ఎక్కడా చూడము. We can preach as he did, but we can't heal as he did. ఆయన బోధించినట్లుగా మనం బోధించవచ్చు, కానీ ఆయన స్వస్థపరిచినట్లుగా మనం స్వస్థపరచలేము. Or do miracles as he did. లేక ఆయన చేసిన అద్భుతాలను మనం చేయలేము. And we read here that those miracles were signs of to attest the fact that he was the Messiah. ఇక్కడేముందంటే ఇవన్నీ కూడా సూచక్రియలుగా ఉన్నాయి, ఆయనే మెస్సయ్య అని తెలియజేయుటకు. Not something for us to copy. మనం కూడా అదే విధంగా చేయటానికి ఉద్దేశించినవి కాదవి. When Jesus said, "Follow me," he wasn't telling us to follow him in doing miracles. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆయన చేసిన అద్భుతములను మనం కూడా చేయమని కాదు దాని అర్థం. He was telling him to follow him in the way he walked the way of the cross all his life. తన జీవితమంతా కూడా ఆయన ఏ విధంగా శిలువ మార్గంలో నడిచారో నన్ను వెంబడించుడి అంటే మీరు కూడా అదే శిలువ మార్గంలో నడవమని దాని అర్థం. And the other thing we see here that Peter says, inspired by the Holy Spirit, in verse 23 is, పేతురు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇక్కడ 23వ వచనంలో ఆయన చెప్తున్న రెండో విషయం ఏంటంటే, this man was delivered up by the predetermined plan and foreknowledge of God. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఈయన అప్పగించబడ్డాడు. That wasn't an accident, his being captured. ఆయన అప్పగించబడటం అనేది ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు. It was part of God's predetermined plan. ప్రభువు అప్పగించబడటం అనేది దేవుడు ముందుగానే నిశ్చయించిన సంకల్పం ప్రకారం జరిగింది. And you nailed him to a cross. మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపించితిరి. That means long before time began. దాని అర్థం ఏంటంటే దేవుడు ఎంతో ముందుగానే నిర్ణయించాడు. The Bible speaks about the lamb slain from the foundation of the world in the book of Revelation. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రె పిల్లను ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. Slain from the foundation of the world means long before Genesis chapter 1 verse 1, God knew that Adam was going to sin. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రె పిల్ల అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మునిపే ఆదాము పాపం చేస్తాడని దేవునికి తెలుసు. And God made provision for Adam and his race to be redeemed from their sin, those who wanted to respond. ఆదామును మరియు ఆదాము తర్వాత వచ్చే వారందరినీ కూడా విడిపించటానికి దేవుడు ముందే సదుపాయం కలిగించాడు, ఎవరైతే స్పందిస్తారో వారందరినీ విడిపించటానికి. And had already determined that Christ was going to be crucified. కాబట్టి దేవుడు ముందుగానే ఈ విధంగా నిర్ణయించుకున్నాడు క్రీస్తు సిలువ వేయబడాలని. And like it says in Galatians 4, in the fullness of time, God sent his son. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించెను. There was a particular time in human history when God planned that Jesus Christ should be born on this earth. మానవ చరిత్రలో ఒక
ప్రత్యేక సమయంలో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. down to the exact date. ఏ తారీఖున పుట్టాలి అనేది కూడా దేవుడు నిర్ణయించాడు. The exact date when he should be crucified. ఆయన ఏ రోజున సిలువ వేయబడాలనేది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. It's also mentioned in Daniel chapter 9 when the Messiah will be cut off. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది మెస్సయ్య ఎప్పుడు సిలువ వేయబడతాడని, and that he should be resurrected. మరలా ఆయన పునరుద్ధానుడవుతాడని. It is all planned. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం. The predetermined plan and foreknowledge. ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పము మరియు ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి జరిగింది. The God who can see the future. It was part of his plan. దేవుడు భవిష్యత్తును కూడా చూడగలడు. ఆయన సంకల్పంలో భాగమే ఇది. So Caiaphas, and what you read in Matthew 26 verse 3 and 4, they plotted together, verse 4, to seize Jesus by stealth and kill him. కాబట్టి ఇక్కడ మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాల్లో చదివినట్లుగా ప్రధాన యాజకులు పెద్దలు కైపాను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి యేసుని మాయోపాయం చేత పట్టుకుని చంపవాలని ఏకమై ఆలోచన చేశారు. They thought that they were planning something which God didn't know about. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. God knew about it before he created Adam, that Caiaphas and all these others would plot together. దేవుడు ఆదామును సృష్టించక మునిపే కయప ప్రధాన యాజకులందరూ కూడా ఈ విధంగా మాయోపాయం చేస్తారని దేవునికి తెలుసు. What were they going to do? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? They were only going to fulfill God's predetermined plan according to his foreknowledge. వాళ్ళు చేస్తుందంతా కూడా ఏంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన చేసిన ప్రణాళికను వాళ్ళు నెరవేరుస్తున్నారు. Now if we understand that, we will not be worried if we are serving God and we are his children. దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం ఆయన్ని సేవిస్తున్నాము, మనం ఆయన బిడ్డలుగా ఉన్నాము. If you hear that somebody is scheming and plotting something against you, ఎవరైనా నీకు విరోధంగా మాయోపాయము చేత కపటోపాయం చేత ప్రణాళికలు వేస్తున్నారని నువ్వు భయపడినట్లయితే, what in the world are they going to do? అసలు వాళ్ళు నిన్నేం చేయగలరు? What in the world are they going to accomplish? దాని ద్వారా వాళ్ళు ఏం సాధించగలరు? Only that which God's predetermined plan and foreknowledge has planned for your life. వాళ్ళు చేయగలిగిందంతా ఏంటంటే దేవుడు ముందుగానే నీ జీవితం పట్ల నిశ్చయించిన ప్రణాళిక ప్రకారం ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయన సంకల్పం ప్రకారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు నెరవేర్చగలరు. They won't be able to do anything outside of that. దానికి బయట వేరుగా వాళ్ళు ఏమీ చేయలేరు. And that's a great comfort for us to know. కాబట్టి ఈ విషయం తెలుసుకోవటం మనకెంతో ఆదరణనిస్తుంది. There are little glimpses we have here of the total sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి ఇక్కడ చిన్న చిన్న విషయాలను మనం చూస్తున్నాం. Our Father who art in heaven, that's how he taught us to pray. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలని మనకు ప్రభు ప్రార్థన నేర్పించారు. When we prayed, we must not only look to God who is our dad, but one who is sovereign. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కేవలం మన తండ్రిగా మాత్రమే కాదు, కానీ ఆయన సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి. One who has control over all circumstances and everything. సమస్తము ప్రతి పరిస్థితి కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. Sovereign God who determines even if somebody is plotting to kill you. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఎవరైనా నిన్ను చంపటానికి ప్రయత్నించినా కూడా అది దేవుని సంకల్పంలోనే ఉంటుంది. Now if you believe that, you'll never be anxious. దాన్ని నీవు నమ్మినట్లయితే నీవెప్పటికీ కూడా చింతించవు. You'll never be anxious whatever people are scheming or planning against you. కాబట్టి నీకు విరోధంగా ఎవరు ఎన్ని ప్రణాళికలు వేసినా ఎన్ని కుట్రలు పన్నినా కూడా నీవు చింతించవు. Because you say, well, that's just the predetermined plan of God according to his foreknowledge. ఎందుకంటే అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయన ముందుగానే నిశ్చయించిన సంకల్పం. And I live in the center of God's will, and therefore nothing can happen to me. నేను దేవుని యొక్క చిత్తంలో జీవిస్తున్నాను కాబట్టి నాకేమీ జరగదు. And nobody can ever do anything or scheme or plan anything without God's permission. దేవుని యొక్క అనుమతి లేకుండా నాకు విరోధంగా ఎవరు కుట్రలు పన్నలేరు, ఎవరు ప్రణాళికలు వేయలేరు. That's so important for us to know in times of persecution particularly. ప్రత్యేకంగా హింసల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. And if you are established in this faith, then we will not be in a panic or in anxiety even in times of persecution. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే హింసల గుండా వెళ్లే సమయంలో మనము ఆందోళన చెందము, చింతించము.
and the little trials that come our way now when we are not being persecuted. మనము పెద్ద పెద్ద శ్రమల గుండా వెళ్ళక మునుపు ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న శ్రమలు మన మార్గంలో వస్తున్నాయో, Little trials that come along the way, we say, well, God's planned this ahead of time. మన మార్గంలో వచ్చే చిన్న చిన్న శ్రమల విషయంలో మనం ఈ విధంగా ఆలోచించాలి, దేవుడు వీటిని ముందుగానే నా జీవితంలో నిర్ణయించాడు అని. Romans 8:28, God makes everything work together for good to those who love Him and who are called according to His purpose. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా మేలు కొరకు సమకూర్చబడి జరిగించబడుతున్నాయి. One more thing I want to say, and they were planning to kill Him, and when they killed Him on a particular day, that was the Passover day. ఆయన్ను వాళ్ళు చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన్ను వాళ్ళు చంపిన దినం ఏంటంటే అది పస్కా దినము. Initially they said, well, not during the festival, lest a riot occur among the people. ప్రారంభంలో వాళ్ళు ఏమనుకున్నారంటే పస్కా పండుగలో వద్దు, ఎందుకంటే జనముల మధ్య అల్లరి జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు. But He had to be killed on the Passover day, and that was determined before the world was created. ఆయన పస్కా పండుగ రోజే చంపబడవలసి ఉన్నది, ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు దాన్ని ముందుగానే నిర్ణయించాడు. The exact date on which Jesus was to be killed. ఆయన ఏ రోజు చంపబడతాడో కూడా ముందుగానే ఆ రోజు నిర్ణయించబడింది. In fact, the Israelites coming out of Egypt on the 14th day of the first month, the Passover date, was determined on the basis of when Christ would die 1500 years later. ఇశ్రాయేలీలు ఐగుప్తు దినము నుండి పస్కా పండుగ రోజు వచ్చారు. అది నెలలో 14వ రోజు. అది ఏ విధంగా నిర్ణయించబడింది అంటే 1500 సంవత్సరాల తర్వాత క్రీస్తు ఏ రోజైతే చంపబడతాడో ఆ రోజును అనుసరించి ఇది ముందుగానే నిర్ణయించబడింది. So that's how that date was determined 1500 years earlier. ఆ విధంగా 1500 సంవత్సరాల క్రితమే అక్కడ పస్కా దినం నిర్ణయించబడింది. This date Christ is going to die. God sees in His foreknowledge. దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి క్రీస్తు ఫలానా రోజు చంపబడతాడు. Okay, then that is going to be the date when I'm going to deliver the Israelites out of Egypt. సరే, క్రీస్తు ఫలానా రోజు చనిపోతే నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకొచ్చేటప్పుడు, and they should put the blood out, kill the lamb and put the blood outside the door. అదే రోజున గొర్రె పిల్లను వధించిన తర్వాత ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారబంధముల మీద రాయమని చెప్తాను. See, this was the predetermined plan and foreknowledge of God. ఇది దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ముందుగానే నిర్ణయించిన సంకల్పం ప్రకారం జరిగింది. But here it looked as if it may not be like that. ఇక్కడ మనం చూడటానికి అలా ఉందని అనిపించటం లేదు. They said, well, we shouldn't do it during the festival. పండుగ దినమున మనం చంపకూడదని వాళ్ళు అనుకున్నారు. But finally they did it on the Passover day. Even though some discussion about that initially, saying they wouldn't do it then. ప్రారంభంలో వాళ్ళు ఆ పండుగ దినమున చంపకూడదని అనుకున్నా, మొత్తానికి వాళ్ళు ఆ పండుగ దినాన్నే చంపేశారు. But God had planned it. కానీ దేవుడు దాన్ని ముందుగానే నిర్ణయించాడు. And so it happened right on the date of the Passover that He was crucified. కానీ అదే విధంగా జరిగిందంటే ఆ పస్కా పండుగ రోజే ప్రభు సిలువ వేయబడ్డాడు. The perfect timing of God in everything. సమస్త విషయముల్లో కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక సమయం. Even in the scheming and planning of others. వేరే వాళ్ళు కుట్రలు పన్నే విషయంలో కూడా